హైదరాబాద్ కిషన్బాగ్లోని మురళీ మనోహర స్వామి ఆలయానికి చెందిన కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని ఖాళీ చేయాలన్న దేవాదాయ శాఖ నోటీసులను హైకోర్టు సమర్థించింది. లీజులో జోక్యం చేసుకోరాదంటూ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. బహదూర్పురాలోని మురళీ మనోహర స్వామి గుడికి చెందిన 3500 చదరపు గజాల స్థలాన్ని ఖాళీ చేయాలంటూ ఆలయ ఈవో 2021 ఫిబ్రవరిలో నోటీసు ఇచ్చింది. దీన్ని గోపాల్ అనే వ్యక్తి హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. దేవాదాయ శాఖ నోటీసుపై పిటిషనర్ గతంలో హైకోర్టును ఆశ్రయించగా లీజు రసీదులు మినహా ఎలాంటి పత్రాలు సమర్పించలేదని న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో లీజును పొడిగింపు విజ్ఞప్తిని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ తిరస్కరించగా మళ్లీ మరో పిటిషన్ వేయడం చెల్లదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి దేవాదాయ శాఖ చట్టం కింద ఆలయాల భూముల్లో తిష్ట వేయడానికి వాటాలు కోరడానికి వీలేదంటూ పిటిషన్ను కొట్టివేశారు.